హాయ్, తిరిగి స్వాగతం. నేను బిందుని. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మునుపటి సెషన్లో జనాభా మరియు వయస్సు నిర్మాణం, అక్షరాస్యత రేట్లు మరియు లింగ నిష్పత్తి వంటి విభిన్న భాగాల గురించి మనం చూసాము. జనాభా 10వ తరగతి సామాజిక అధ్యయనాలు అనే అంశం నుండి విభిన్న భాగాలు మరియు జాతీయ జనాభా విధానం గురించి ఇప్పుడు మనం మరింత అర్థం చేసుకుందాం. అభ్యాస ఫలితాలు. మీరు మారుతున్న జనాభా పరిమాణం, జనాభా సాంద్రత, జనాభా విధానాన్ని తెలుసుకోవచ్చు. కీలక పదాలు: వలస వచ్చినవారు, ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లే వ్యక్తి, ముఖ్యంగా పని లేదా మెరుగైన జీవన పరిస్థితుల కోసం. జనన రేట్లు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక నిర్దిష్ట వ్యవధిలో ఎంతమంది పిల్లలు పుడతారో కొలమానం. మరణ రేట్లు మరణాల రేటు అనేది ఒక నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట ప్రాంతంలో మరణిస్తున్న ప్రతి 1000 మంది వ్యక్తుల సంఖ్య. వలస ఒక దేశం, ప్రాంతం, నివాస స్థలం మొదలైన వాటి నుండి ఒక వ్యక్తి లేదా వ్యక్తులు మరొక దేశంలో స్థిరపడటం. సాంద్రత ప్రాంతం యొక్క ప్రతి యూనిట్లో నివసిస్తున్న వ్యక్తుల సంఖ్య చదరపు మైలు వంటివి. శిశు మరణాల రేటు జీవితం యొక్క మొదటి సంవత్సరంలో సంభవించే మరణాల రేటు. కాన్సెప్ట్ మ్యాప్ని తనిఖీ చేయండి. జనాభా మార్పు లేదా పెరుగుదల ప్రక్రియలు. జనాభా డైనమిక్ జనాభా యొక్క సంఖ్యలు, పంపిణీ మరియు కూర్పు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి. జనాభా మార్పు యొక్క 3 ప్రధాన ప్రక్రియలు ఉన్నాయి: జనన రేటు, మరణాల రేటు మరియు వలస. జనాభాలో సహజ పెరుగుదల, జనన రేటు మరియు మరణాల మధ్య వ్యత్యాసం. జనన రేట్లు జనన రేటు అనేది ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు ప్రత్యక్ష జననాల సంఖ్య. ఇది వృద్ధిలో ప్రధాన భాగం, ఎందుకంటే భారతదేశంలో జనన రేటు ఎల్లప్పుడూ మరణాల రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ: 1992లో భారతదేశంలో జననాల రేటు 29. అంటే ఆ సంవత్సరంలో దేశంలో నివసిస్తున్న ప్రతి 1000 మందికి 29 సజీవ జననాలు జరిగాయి. మరణాల రేటు అనేది ప్రతి 1000 మందికి ఒక సంవత్సరంలో మరణాల సంఖ్య. మరణ రేటు భారత జనాభా వృద్ధి రేటుకు ప్రధాన కారణం మరణాల రేటు వేగంగా తగ్గడం. ఉదాహరణ: 1992 సంవత్సరంలో ఆ సమయంలో నివసించే ప్రతి 1000 మంది వ్యక్తులలో ఆ సంవత్సరంలో 10 మంది మరణించారు. అందువల్ల సంవత్సరంలో ప్రతి 1000 మందికి 19 మంది
అదనంగా ఉన్నారు. ఈ సంఖ్యను శాతంగా అంటే 1.9% వ్యక్తీకరించవచ్చు. అందువల్ల 1992 సంవత్సరానికి జనాభా పెరుగుదల రేటు 1.9% అని మనం చెప్పాము. వార్షిక వృద్ధి రేటు. వార్షిక వృద్ధి రేటు ఇది సంవత్సరానికి జనాభా పెరుగుదల శాతం. ఇది సంవత్సరానికి శాతంగా అధ్యయనం చేయబడుతుంది. ఉదాహరణకు సంవత్సరానికి 2% పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఆధార సంవత్సరంలో ప్రతి 100 మంది వ్యక్తులకు 2 వ్యక్తుల పెరుగుదల ఉంది. ఇది సంవత్సరానికి చక్రవడ్డీ మాదిరిగానే లెక్కించబడుతుంది. దీనిని వార్షిక వృద్ధి రేటుగా పేర్కొంటారు. భారతీయ జనాభా పెరుగుదలకు గల కారణాలను పరిశీలించడానికి మరణాల రేటు మరియు జనన రేటు రెండింటినీ మనం పరిశీలించాలి. మరణాల రేటు వేగంగా తగ్గింది, కానీ ఇటీవల కాలం వరకు జననాల రేటు గణనీయంగా తగ్గలేదు. సంతానోత్పత్తి రేటు జనాభాలో మార్పును చూపించే మరొక భాగం సంతానోత్పత్తి రేటు. స్త్రీకి మొత్తం జననాలు, మొత్తం సంతానోత్పత్తి రేటు అనేది స్త్రీకి పుట్టే అవకాశం ఉన్న పిల్లల సంఖ్య. మొత్తం సంతానోత్పత్తి రేటు అనేది స్త్రీలు తమ ప్రసవ సంవత్సరాలలో కలిగి ఉన్న పిల్లల సంఖ్యను అంచనా వేసే కొలత. 1980 వరకు అధిక జనన రేట్లు మరియు తగ్గుతున్న మరణాల రేటు జననాల రేటు మరియు మరణాల రేటు మధ్య పెద్ద వ్యత్యాసానికి దారితీసింది. ఫలితంగా జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. జనాభా పెరుగుదలలో మూడవ భాగం వలస. వలసలు అంటే ప్రాంతాలు మరియు ప్రాంతాలలో ప్రజల కదలిక. వలస అంతర్గత దేశంలో లేదా అంతర్జాతీయ దేశాల మధ్య కావచ్చు. అంతర్గత వలసలు జనాభా పరిమాణాన్ని మార్చవు, కానీ దేశంలోని జనాభా పంపిణీని ప్రభావితం చేస్తాయి. జనాభా యొక్క కూర్పు మరియు పంపిణీని మార్చడంలో వలస చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని పుష్ కారకంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి చాలా వలసలు జరిగాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలలో పేదరికం మరియు నిరుద్యోగం యొక్క ప్రతికూల పరిస్థితులు మరియు పెరిగిన ఉపాధి అవకాశాలు మరియు మెరుగైన జీవన పరిస్థితుల పరంగా నగరం యొక్క లాగడం. జనాభా మార్పుకు వలసలు ముఖ్యమైన నిర్ణయాధికారం. ఇది
జనాభా పరిమాణాన్ని మాత్రమే కాకుండా పట్టణ మరియు గ్రామీణ జనాభా యొక్క జనాభా కూర్పును కూడా మారుస్తుంది. భారతదేశంలో గ్రామీణ పట్టణ వలసల ఫలితంగా నగరాలు మరియు పట్టణాలలో జనాభా శాతం క్రమంగా పెరుగుతోంది. 1951లో మొత్తం జనాభాలో 17.29% ఉన్న పట్టణ జనాభా 2011 నాటికి 31.80% పెరిగింది. జనాభా పరిమాణంలో మార్పు అనేది ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశం లేదా భూభాగంలోని నివాసుల సంఖ్యలో తేడా. ఇటువంటి మార్పు రెండు విధాలుగా వ్యక్తీకరించబడుతుంది. సంపూర్ణ మార్పు వలె శాతం మార్పుగా ప్రతి దశాబ్దానికి జోడించిన సంపూర్ణ సంఖ్య పెరుగుదల యొక్క పరిమాణం. మునుపటి జనాభా నుండి తరువాతి జనాభా నుండి తీసివేయడం ద్వారా ఇది పొందబడుతుంది. ఉదాహరణకు 2001 జనాభా నుంచి 2011 జనాభా. ఫలితం సానుకూలంగా ఉంటే జనాభా పెరిగింది. ఇది ప్రతికూల సంఖ్య అయితే జనాభా ఆ సంఖ్య తగ్గింది. జనాభా మార్పు సంపూర్ణ సంఖ్యలు తరువాతి తేదీలో జనాభా మైనస్ పూర్వ తేదీలో జనాభా. ఒక ప్రదేశంలో జనాభా మార్పు వలస వచ్చిన వారి జననాల సంఖ్య మైనస్ మరణాల సంఖ్య బయట వలస వచ్చిన వారి సంఖ్య. సానుకూల సంఖ్య అంటే జనాభా ఆ సంఖ్యతో పెరిగింది. ప్రతికూల సంఖ్య ఆ సంఖ్యతో తగ్గిందని చూపిస్తుంది. జనసాంద్రత దాని పంపిణీ యొక్క మెరుగైన చిత్రాన్ని అందిస్తుంది. జనాభా సాంద్రత యూనిట్ ప్రాంతానికి వ్యక్తుల సంఖ్యగా లెక్కించబడుతుంది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. 2011 సంవత్సరంలో భారతదేశ జనాభా సాంద్రత చదరపు కిలోమీటర్లు 382 మంది. ప్రదేశాన్ని బట్టి సాంద్రత మారుతూ ఉంటుంది. చాలా ద్వీపకల్పం రాష్ట్రాలు మితమైన జనాభా సాంద్రతను కలిగి ఉన్నాయి. సారవంతమైన నేలలు మరియు సమృద్ధిగా వర్షపాతం ఉన్న చదునైన మైదానాల కారణంగా ఉత్తర మైదానాలు మరియు దక్షిణాన కేరళలో అధిక జనాభా సాంద్రతలు ఉన్నాయి. జనాభా కూర్పులో ఆరోగ్యం ఒక ముఖ్యమైన భాగం. ఇది అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల నిరంతర ప్రయత్నాలు భారతీయ జనాభా ఆరోగ్య పరిస్థితులలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేశాయి. మరణాల రేటు 1951లో 1000 జనాభాకు 25 నుండి 2001లో 1000కి 8.1కి తగ్గింది.
మరియు 1951లో 36.7 ఏళ్లగా ఉన్న ఆయుర్దాయం 2001లో 64.6 ఏళ్లకు పెరిగింది. జాతీయ జనాభా విధానం కుటుంబాల ప్రణాళిక వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించి భారత ప్రభుత్వం 1952లో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కుటుంబ సంక్షేమ కార్యక్రమం స్వచ్ఛంద ప్రాతిపదికన బాధ్యతాయుతమైన మరియు ప్రణాళికాబద్ధమైన తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరాల ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల ముగింపు. ఎన్పిపి 2014 సంవత్సరాల వరకు ఉచిత మరియు నిర్బంధ పాఠశాల విద్యను అందించడానికి శిశు మరణాల రేటును 1000 సజీవ జననాలకు 30 కంటే తక్కువకు తగ్గించడానికి టీకా నివారించగల అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా పిల్లలకు సార్వత్రిక రోగనిరోధక శక్తిని అందించడానికి బాలికలకు ఆలస్యంగా వివాహాన్ని ప్రోత్సహించడానికి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది మరియు కుటుంబ సంక్షేమాన్ని ప్రజల కేంద్రీకృత కార్యక్రమంగా మార్చడం. ప్రజలు దేశానికి అత్యంత విలువైన వనరులు. బాగా చదువుకున్న ఆరోగ్యకరమైన జనాభా సంభావ్య శక్తిని అందిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో మనం వీటి గురించి చూసాము. మారుతున్న జనాభా పరిమాణం, జనసాంద్రత, జాతీయ జనాభా విధానం. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను.